మనకు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకి అన్నట్టుగా ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ కంపల్సరీ ఉంటుంది. ఆ మహాతల్లి ఎటువంటి స్త్రీ ఆ మహాతల్లి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పని చేసినా వెనుకకు మరి చూడలేని స్థాయిలో ఉండే ఆ తల్లి. వాళ్ళ కొడుకుల బిడ్డల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే, సాహు మహారాజ్ ఛత్రపతి శివాజీ వారి మనవడు సాహు మహారాజు గారు స్కాలర్షిప్ ద్వారా లండన్ పోయి చదువుకునే పరిస్థితుల్లో, కొలంబో యూనివర్సిటీలో చదువుకునే పరిస్థితుల్లో అప్పుడు వాస్తవానికి ఏంటంటే ఆ టైంలో ఆయనకు ఆ స్కాలర్షిప్ సరిపోకపోతే మన సార్ ఏం చేస్తాడంటే 1 డిగ్రీ కోసం పోయి ఆయన 2-3 డిగ్రీలు చేసేస్తాడు. ఎందుకంటే మళ్ళీ అవకాశం వస్తుందో రాదు అని చెప్పని ఆ డబ్బులు సరిపోకుంటే ఆ రోజులలో ఒక బ్రెడ్ ముక్కను 3 ముక్కలుగా చేసుకొని ఒక ముక్క తిని పొద్దున ఒక ముక్క, సాయంత్రం ఒక ముక్క, మధ్యాహ్నం ఒక ముక్క తిని లీటర్ నీళ్ళు తాగుతా ఉన్న క్రమంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అక్కడ వార్డు బాయ్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 గంటల వరకు అది లైబ్రరీ ఓపెన్ చేయగానే 5 నిమిషాలు 10 నిమిషాలు తక్కువ 5 గంటలకి మన సార్ అక్కడ నిలబడి ఉండేవారు. అయితే సార్ ఒక్క రోజున లేట్గా రాను సార్, మేము సంతోషపడతామని చెప్పాను అక్కడ బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. ఎందుకు అంటే ఎక్కడి నుంచో భారతదేశం నుంచి వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ అనటానే ఇక్కడ అందరికంటే మొదలు వచ్చి ఎక్కువ వాడుకుంటాను నువ్వు ఎక్కువ వాడుకుంటాను కాబట్టి నీకు బ్రిటిష్ గవర్నమెంట్కి చెప్పి నీకు ఒక విధమైన ఫైన్ రాయిస్తా అని చెప్పి ఆయన బెదిరించడం జరిగింది. ఇక్కడ అటెండర్ సార్ నా పరిస్థితి వేరు సార్, నా గుణం వేరు, నా పరిస్థితి వేరు సార్, నా భారతదేశంలో ఉన్నట్టు సిచ్యువేషన్ వేరు సార్, మేము వాస్తవానికి మా పరిస్థితులు వేరు సార్ అని చెప్పని ఆయనకు ఇక్కడ భారతదేశంలో ఉన్న బాధంతా వెళ్ళబుచ్చుకోవడం జరిగింది. అయినా కానీ లేదు నేను వినేదే లేదు అని చెప్పని పెట్టుకున్న క్రమంలో అప్పుడు తెల్లవారి మనం మళ్ళీ 5వ విధిగా అదే టైంకి వస్తారు. మనమైతే ఏం చేస్తాం, సార్తో చెప్పి ఏం చేస్తారు ఏం కదా అని చెప్పి మనం ఒక 1/2 గంట లేటుగా వస్తాం. కానీ నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అస్సలే లేటుగా రాలేదు. ఏదో విధిగా నిన్న ఏదైతే టైంకి వచ్చిందో అదే టైంకి వచ్చి మళ్ళీ బుక్ పట్టుకొని ఇట్లా నిలబడ్డారు. మళ్ళీ నువ్వు వచ్చినావా అని బెదిరించినప్పుడు సార్ నా పరిస్థితి వేరు సార్ అని చెప్పని దీనంగా ఇట్లా చెప్పి మాట్లాడుకునే పరిస్థితులలో సరే చెప్పి మొత్తం చూసిన తర్వాత చదువుకునే కార్యక్రమంలో మధ్యాహ్నం ఇంకో గంట ముందు వస్తాడు. ఎవరు అటెండర్ గంట ముందుకు వచ్చి బ్రిటిష్ వాళ్ళతో నేను మాట్లాడినా నీకు ఫైన్ ఏమన్నాడు కాబట్టి నా రూమ్లోకి అని చెప్పాడంటే గజ అనుకుంటూ ఆ రూమ్లోకి పోతాడు. పొంగరే బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, ఎప్పుడు తింటున్నావో నువ్వు, ఎప్పుడు మంచిని తాగుతున్నావో, ఎప్పుడు ఏ పని చేస్తున్నావో తెలియదు. నేను వచ్చిన దానికి మొదలు పెడితే మళ్ళీ నేను ఊడ్చి పో అనేదాకా నువ్వు చదువుకుంటుంటున్నావు. కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ నాకు ఏం చెప్పిందనంటే ఇక్కడ ఉన్న లైబ్రరీ ఏం చెప్పిందంటే ప్రతిరోజు నువ్వు ఉన్న రోజు ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం నాతో చేయాలి. నువ్వు ఆ బంగారు తండ్రి మధ్యాహ్నం భోజనం పెట్టడం వల్ల ఒక 6 నెలలు బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడం జరిగింది. ఆయనకు ఒకసారి మనం సపోర్ట్ కొట్టాలి. మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, మన పరిస్థితి కాదు, కానీ ఆయన యొక్క తెలివితేటలను, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క మంచి విధానాన్ని ఆలోచన చేసి ఆయన భోజనం పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. అట్లా వస్తున్న క్రమంలో అదే కాలేజీకి వస్తున్న క్లాస్మేట్స్ ఉంటారు కదా, వరుసగా ఇక్కడ నిలబడి నీళ్ళు తాగుతూ ఉన్నారు. అంటే అందులో ఒక వైట్ మ్యాన్ తీసుకొని వచ్చి వాటర్ 2 గ్లాసులు తాగి 3వ గ్లాసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇట్లా ఇవ్వడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చేతులు వణుకుతున్నాయి, గజ వణుకుతుంటూ భయపడుతుంటూ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు అంటే మన భారతదేశంలో ఉన్నట్టు పరిస్థితి అయితే ఇట్లా పట్టాలి, లేకుంటే దోషులతో తాగవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే గజగజ ఏంది అంబేద్కర్ గారు ఏదైనా తప్పు మాట్లాడినా, నేను తప్పు చేసినా నీకు అని చెప్పి అప్పుడు ఆ వైట్ మ్యాన్ అడిగినప్పుడు లేదు సార్ నా పరిస్థితి ప్రభావం ఇట్లా మా భారతదేశంలో నేను పుట్టిన గడ్డ మీద ఇటువంటి పరిస్థితులు నేను చెప్పన్నప్పుడు అటువంటి ఏం లేదు, నీకు ఏం ప్రాబ్లం లేదు, నీ చదువు అంతా అయిపోయేదాకా నేను ఉంటానని చెప్పని అడగడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇంకా 6 నెలల తర్వాత సార్ దగ్గర డబ్బులు అయిపోయినాయి. సార్ దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత రమాబాయికి ఒక లెటర్ రాస్తారు. అమ్మా రమా, నా పరిస్థితి ప్రభావం కరెక్ట్ లేవు, ఒక 6 నెలలు అయితే ఈ భారతదేశం నేను నా చదువు మొత్తం కంప్లీట్ చేసుకొని ఈ భారతదేశాన్ని ఒక శాసనంగా తీర్చిదిద్దడానికి నేను వస్తున్నా, నాకు ఒక 500 రూపాయలు ఉంటే పంపియమ్మా అని చెప్పని చాలా దీనంగా అడగడం జరిగింది. ఆ దీనతను అడిగిన తర్వాత ఆమె ఎక్కడికి వస్తాయి, ఆమె చదువుకోలేదు ఆ రోజులలో, ఆమెకు లేదు. సరే ఇప్పుడు మనం అందరం ఊళ్ళలో కూలికి పోతాం కదా, ఒక ఎకరాన్ని పొలం కలుపు తీయాలంటే ఒక 4-5 పడతారు అనుకోండి. రమాబాయితో సహా 5 మనిషికి పోతే నాకు 4 దగ్గర ఇవ్వడానికే పైసలు ఉన్నాయి అని చెప్పని ఎవరైతే పని చేసుకునే వారు ఉన్నారో వారు వాపసు వెళ్ళగొట్టేవారు. ఎందుకంటే తల్లి లేచిపోయేది. ఎందుకంటే మరి 4 అంటే నేనే, ఎందుకంటే నీ భర్త లండన్లో చదువుతున్నాడు, నీకెందుకు కూలి అని చెప్పని కూలిచ్చే పరిస్థితి లేదు.
మరి అప్పుడు ఆ తల్లి ఎట్లా పైసలు ఎట్లా జమ చేయాలి పైసలు అని చెప్పని మన దగ్గర ఊరబడులు ఉంటాయి కదా, ఎవరి బరే వారికి ఉంటుంది, వాళ్ళు మేపుకుంటారు. మన దగ్గర ఊరబడులు ఉంటాయి, ఆ ఊరబడులకు ఒక యజమాని ఉంటాడు, వాటిని కాపలా చేయాలి. అయితే ఆ పెండను ఎక్కడికక్కడ ఊరు దాటేదాకా ఒక్క దగ్గర వేసి వాటిని పిడికలుగా తయారు చేసి పిడికలు అని చెప్పని వారు తనకున్న 4 పిల్లలను తాను సాగుకొని బతుకని ఒక 4 పైసలు ఎరికేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మళ్ళీ ఉత్తరం వస్తుంది, అయ్యా నా సాహెబ్ నా దగ్గర ఉన్న మాట మాత్రం 500 మాట వాస్తవం, కానీ మన బిడ్డ పరిస్థితి మంచి లేదు, ఆమె జ్వరంతో ఉన్నది, ఆ 500 తీసుకొని పోయి మా బిడ్డను హాస్పిటల్ తీసుకోమంటావా, నీ చదువు కోసం పంపమంటావా, నీ ఇష్టం అని చెప్పని అన్నప్పుడు చూసినావా ఎంత తల్లి ఆమె. అదే మనమైతే మన వారి అయితే అరే దేఖింగే బాగుంది దేఖింగే హాస్పిటల్ లీకే ఓకే ఉంటే రైతా జో ఓ తల్లి అట్లా చెప్పలేదు మనకు. బాబాసాహెబ్ గారిని చెప్పకుండా పంపించేసింది డబ్బులు. రైట్, ఆ రోజు నుంచి 10 రోజులు 15 రోజుల తర్వాత అమ్మ ఎందుకు చనిపోయింది. చనిపోయిన మాట కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక్క మాట కూడా చెప్పలే. ఎందుకంటే మరి చెప్పితే ఈ 6 నెలల చదువు 2 సంవత్సరాల నుంచి చదివిన చదువు ఈ 6 నెలల ఎగ్జామ్లో ఇబ్బంది అవుతుందని చెప్పని చెప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే అమ్మ నేను అన్ని పట్టాలు పొందినా అని చెప్పని ఒక ఉత్తరం రాసినప్పుడు నేను బయలుదేరుతున్నా అన్నప్పుడు అప్పుడు మన హిందూ లేదు సార్ అని చెప్పడం జరిగింది. అంటే ఎంత గొప్ప తల్లి అది, ఎంత గొప్ప తల్లి అయితే అట్లా మాట్లాడగలుగుతారు, ఎంత గొప్ప తల్లి అయితే ఎంత భర్తను అర్థం చేసుకున్న వారైతే అంత వీళ్ళు ఉండగలుగుతారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆయన ఒక మాట చెప్పిండు ఫస్ట్ రాగానే, ఇట్లా మన పరిస్థితి ప్రభావాలు ఇట్లున్నాయి, ఈ దేశాన్ని మనం ఒక దిక్సూచి చూపెట్టాలని చెప్పనే ఉద్దేశంగా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే అయిపోయిన తర్వాత మనకు 1931లో దయచేసి ఇప్పుడు జరిగిన వాస్తవం అంతా 1918లో జరిగింది. 1930లో రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక 17 డిమాండ్లు బ్రిటిష్ గవర్నమెంట్కి ఇస్తాడు. ఆయన చదువు అయిపోయింది వచ్చిన తర్వాత ఇస్తాడు. అప్పుడు ఆ యొక్క డిమాండ్లను బ్రిటిష్ గవర్నమెంట్ దరిదాపు 17 డిమాండ్లలో 13 డిమాండ్లు శాంక్షన్ చేసినట్టున్నది. ఇంకా 4 డిమాండ్లు మాత్రము అవి కొంచెం పెండింగ్లో ఉన్నది. అప్పుడున్న గాంధీ గారితో మాట్లాడి వాటిని సాల్వ్ చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్షంతో ఒకసారి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. అయితే వాస్తవానికి 1930లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక లెటర్ పంపుతారు, అట్నే గాంధీ గారికి ఒక లెటర్ పంపుతారు, అట్లాగే ముస్లిం జిన్నాకు ఒక లెటర్ పంపుతారు. అయితే వీళ్ళు ఎవరు 1930లో పోరు. అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నడుస్తున్న క్రమంలో మీటింగ్ అయిన తర్వాత అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ సూటు బూట్ వేసుకొని కొంచెం దర్జా కింద నడుచుకుంటూ పోతా ఉంటే అప్పుడున్న వైస్రాయ్ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు లేచిన వారు సల్లిని కొట్టిండు. ఎందుకంటే ఈయనకంటే అందంగా ఉన్నాడు, ఈయనకంటే సూటు బూట్ ఉన్నది, ఈయనకంటే మంచిగా ఉన్నది, నా పై ఆఫీసర్ ఎవరు కావచ్చు అని చెప్పి ఆయన లేచిన వస్తు పెట్టడం జరిగింది. ఈయన వేరే ఉద్దేశం కాదు, ఉన్నట్టు చెప్తాను మీరు చూడండి. అయితే అలా జరగడం వల్ల ఈ తర్వాత మళ్ళీ 1931 వాయిదా వేసారు. 31 వాయిదా వేసినప్పుడు మరి అందరూ వచ్చేది అప్పుడు అక్కడికి. ఈలోపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గాంధీని పిలిచారు. అంటే వ్యవస్థలో ఉన్నది చెప్తాను, గాంధీ గారు ఒకసారి మాట్లాడదాం రమ్మని చెప్పాను అన్నాడు. పాపం అప్పటి వరకు కూడా గాంధీ గారికి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మాలామాది అనే సంగతి తెలియదు. తెలియకుండా రమ్మని చెప్పాను అన్నప్పుడు మంచిగా సార్ మధ్య లోపల కూర్చున్నాడు. ఒకసారి పర్వ తీసుకొని సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ తొంగి చూస్తే ఇట్లా చూసి అద్దాల కిందకి ఇట్లా చూసి ఓకే చూద్దాంలే అన్నాడు. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా 40 కోట్ల జనానికి ప్రతినిధి గాంధీ గారు కాబట్టి ఉంటే రామాత్రం ఉంటుంది కదా. పెద్దవాళ్ళు చూసినప్పుడు ఖచ్చితంగా మనం లేచి నిలబడతాం. అలా ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఒకసారి 2 సార్లు చూసిండు. డైరెక్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ లోపల పోయి కూర్చున్నాడు. చెప్పండి ఏంటి అంబేద్కర్ గారు వచ్చింది అని మళ్ళీ ఉల్టా అడుగుతా ఉన్నాడు గాంధీ గారు. లేదు సార్ మీరే నేను పిలిచేదని చెప్పాను అన్నప్పుడు ఏం పని మీద పిలిచినా చెప్పంటే మీరే మాట్లాడుతున్నారంటే ఓకే దాని గురించా మీరు 1930 దాకా పోయి బ్రౌన్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు దాని గురించి అని చెప్పని అనడం జరుగుతుంది. అవును సార్ అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ఉన్నా కదా అన్ని చూసుకుంటా కదా అని చెప్పాను అన్నప్పుడు బాబాసాహెబ్ ఒకటే మాట్లాడాడు, సార్ మీరు చూసుకునేదంతా గుళ్ళకు రానియకపోవడం, వాళ్ళకు పోనీయకపోవడం. ఇప్పుడు నేను అనేది ఒకటే, ఇలాగే పెన్ను తీసి మీరు ఇలా ఉండాలనుకుంటున్నారా అని చెప్పారు. ఒక మాట అయినప్పుడు లేదు నేను ఇలా ఉండాలని అనుకుంటున్నా అంటాడు. ఈ నిత్యమేట వ్యవస్థ నాకు అవసరం లేదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిఏ కానీ మన అంబేద్కర్ గారి పిఏను అడుగుతారు ఏంటంటే పోదానని ఒక మాట అడిగినప్పుడు ఆయన పిఏ ఏమంటుంది తెలుసా, చెడ్డ వాళ్ళ మధ్య మంచివారు ఎక్కువసేపు ఉండరు అని వెళ్ళిపోతారు. అక్కడ అది జరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో జరుగుతున్న క్రమంలో ఒక లెటర్ ఇస్తుంది, ఇట్లా టెలిగ్రామ్ వస్తుంది. ఆ టెలిగ్రామ్ వచ్చినప్పుడు ఈ సభా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారికి టెలిగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చినప్పుడు ఆయన చూస్తారు, ఇట్లా
ఓకే రైట్, గంగాధర్ చనిపోయాడు అని చెప్పని ఇట్లా కోటి జీవాలు పెట్టుకుంటాడు. కోటి జీవాలు పెట్టుకొని ఆయన ప్రసంగం నడిపిస్తూనే ఉంటుంది. ఏంటిదో ప్రసంగం అని చెప్పానంటే, మన కోసం, మన భారతదేశంలో నివసిస్తున్న బడుగు బలహీన వర్గాల కోసం, అందరి యొక్క జీవితాల కోసం, అది అందులో ఓటు హక్కు గురించి మాట్లాడుతూ ఉంటాడు. 18 సంవత్సరాలు నిండిన ఆ రోజుల్లో 21 సంవత్సరాలు నిండిన ప్రతి తలకాయ ఉన్న మాట మాట్లాడే ప్రతి మనిషికి ఓటు హక్కు ఉండాలని చెప్పని నిన్నదా పెడతాడు. పెట్టినప్పుడు దానికి ఒకే అంగీకరిస్తారు వాళ్ళు. సెకండ్ ఇంకోటి అడుగుతారు. 4 అని చెప్పాను కదా, సెకండ్ ఇంకోటి అడుగుతారు. సరే అందరూ కలిసి ఒక ఎమ్మెల్యే ఎన్నుకోవాలని చెప్పని చెప్తారు. అందరూ కలిసి ఒక ఎమ్మెల్యే ఎన్నుకోవాలని చెప్పన్నప్పుడు ఓకే రైట్ అని చెప్పని ఒప్పుకుంటారు. అయితే సారీ, ఇక్కడ గాంధీ గారిని అడిగినప్పుడు ఒకే మాట అంటారు, ఏం కావాలి ఇప్పుడు రిజర్వేషన్ మీద ఓటు హక్కు ఇవ్వాలంటే ఏముండాలి చెప్పండి మీరు అని చెప్పని నలుగురిని అడిగినప్పుడు ఒకే మాట చెప్తారు. ఎవరు? గాంధీ గారు. లేదండి, అక్కడ మరి ఓటు హక్కు అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకనంటే ఆయనకి బిజినెస్ చేసేవారు, ట్యాక్సీ కట్టేవారు, వారు కొంచెం డబ్బులు ఇస్తారు కాబట్టి గవర్నమెంట్ నడుస్తుంది, కాబట్టి డబ్బులు ఇచ్చేవారికే ఓటు ఉండాలని చెప్పని మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు ఎమ్మెల్యే మళ్ళీ మరి ఉన్న పక్కకుంటున్న మన నెహ్రూ గారు అడుగుతారు. అప్పుడు ఒక మాట అంటే ఆయన నెహ్రూ గారు కూడా ఎంత గొప్ప మాట అంటే, లేదండి 100 ఎకరాలు ఉన్న భూస్వాములకు ఇస్తే బెటర్, ఎందుకంటే వాళ్ళు కూడా ట్యాక్సీ కట్టడానికి ఇస్తే కడతారు. మనకు ఉండడానికి గురి చేయలేదు సార్ ఆ రోజుల్లో. వయసులో మేము బట్టలు లేవండి ఆ రోజుల్లో. మా నాన్న కూడా గోచితో తిరిగాడు, నమ్మితే నమ్మాలి లేకుండేది. అంటే ఆ తర్వాత కొంచెం మేము ఎదిగిన తర్వాత ఇటువంటి జరిగింది. అంటే అన్న ఉన్న పరిస్థితులలో మనకు ఇచ్చి కట్టడానికి పైసలు ఎక్కడి, మనం ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడి, భూములు కొనడానికి మన దగ్గర పైసలు ఎక్కడి. కాబట్టి అది వద్దని చెప్పని నెహ్రూ గారు అంటారు. మన బీసీ నాయకుడు వల్లభాయ్ పటేల్ ఆయన ఏమంటాడు తెలుసా, డిగ్రీ చదువుకున్న వారికి ఓటు హక్కు కావాలంటాడు. అసలు మనకు పనికి పోవడానికే లేదు. ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు మీద కూర్చొని చదువుకుంటేనే ఆయన అంతా నిలబడాడు. మన ఎవరైనా పిలిచిన వాళ్ళ ఎవరు పిల్లలే మనకు చదువు ఎక్కడి అంటే ఇంటర్నల్గా మీకు కూడా వద్దు అని చెప్పని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఒకరే మాట మాట్లాడతాడు. మళ్ళీ నాకు ఉమ్మడి అయిపోయిన తర్వాత లేదు అందరు కలిసి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలని చెప్పారంటే దానికి వాళ్ళు ఓకే అంటారు. ఎందుకంటే మనం చెప్తుంటాం కదా, అప్పుడప్పుడు ఓటు వేయాలంటే మనం ఏం చేస్తాము, మనం చెప్తుంటాం కదా, ఏదైనా గొర్రెలు ఎట్లయితే కట్టాయి అని చెప్పని దానికి ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ బాబాసాహెబ్ మెంబర్ మళ్ళీ ఒప్పుకోవడం. నియోజకవర్గాలు అంటే మన ఎస్సీ నియోజకవర్గం అంటే ఎంతమంది ఎస్సీలు ఉన్నారో అంత ప్రాతినిధ్యం కావాలి. అంటే అక్కడ ఒక ఎమ్మెల్యే కావాలి. ఎంతమంది గవర్నర్లు ఉన్నారో అంత ఎమ్మెల్యే కావాలి. ఎంతమంది సార్లు ఉన్నారో అంత ఎమ్మెల్యే కావాలి. అంటే 1926 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులగణన చేసి జనగణన చేసి ఎస్సీలు 15%, ఎస్టీలు 7%, బీసీలు 53%. దీనికి కులగణన చేసి ఇంతమంది ఉండాలని చెప్పి పెట్టడం జరుగుతుంది. దానికి వీళ్ళు ఒప్పుకోలే. అందుకే ఎర్రవాడ జైల్లో గాంధీ గారు నిలదీసి చేశాడు. అప్పటికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా మరణ శాసనం మీద సంతకం పెడుతుందని చెప్పి అంటాడు. ఇవాళ కనుక మన కులి ప్రాతిపదికన ఓటు కనుక ఉండేది ఉంటే ఇప్పుడు ఏమున్నది, ఎమ్మెల్యే అందరికీ చెప్పలేదు సార్, 3 ఓట్లు వస్తాయి కదా, 4వ ఓటు కనుక మనకు ఉండేంటి అలా మనమే రాజులం, మనమే మంత్రులం, మనమే చూడం. కాబట్టి దయచేసి చేయాల్సింది ఏం లేదు. మనకు సరే ఈ గ్రామానికి మనకు ఇక్కడ అంబేద్కర్ గారిని నిర్మించినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరియు సరే మళ్ళీ 1931లో ఈ కార్యక్రమం నడుస్తున్న క్రమంలో లెటర్ వస్తుంది. అప్పుడు జేబులో పెట్టుకొని అంటాడు. అన్న తర్వాత లంచ్ టైంలో జడ్జి గారు ఎవరైతే ఉంటారో వైస్రాయ్ జైలర్ గారు ఏంటి అని సరే చూసినావా అని, లెటర్ ఏంటో చూసినావా అని చెప్పని అంటాడు. అవునండి గంగాధర్ చనిపోయాడు అని చెప్పాడు. ఏంది నీ మొండితనం ఇది, నువ్వు ఇక్కడ ఏం సాధిస్తావు అనుకుంటాను, ఎందుకు నువ్వు పోవచ్చు కదా అంటే పోతే నేను చెప్తాను అన్న కొడుకును 3 రోజులు 4 రోజులు పడుతుంది అక్కడ అవసరం. ఆ కనీసం నేను ఇక్కడ ఉంటే నా జనానికి ఓటకు సంపాదించగలుగుతా అనే అంత గొప్ప ధైర్యంతో తను నిలవడం జరిగింది. ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తూ కూడా ఆయన కార్మిక శాఖ అంటే ఫస్ట్ హిందూ చనిపోయింది, తర్వాత గంగాధర్ చనిపోయాడు, తర్వాత రఘురాంకి వచ్చేసరికి అప్పుడు కార్మిక శాఖ మంత్రి తను. కార్మిక శాఖ మంత్రి కూడా తాను 1 రూపాయి లేదు. తను చనిపోయినప్పుడు వాళ్ళు వీళ్ళందరికి ఇచ్చిన అందరు తమ గుమ్ముకూడతారు. ప్రేమ ఉన్నదా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు విగ్రహం పెట్టినప్పుడు ఇంతమంది వచ్చారు, అట్లే వస్తుంది కదా, అందరికి అట్లే కూర్చున్నారు. కానీ ఆయన దగ్గర పైసలు లేవు. ఎందుకు మనం చనిపోయిన ముంగట ఎదుకపోయిన ముంగట ఏం చేస్తాం, మనం ఒక తెల్లగుడ్డ అనేది కప్పి తీసుకుపోతాం, మన సాంప్రదాయం అది అని చెప్పి. అప్పుడు చూస్తే 1 రూపాయి లేదు సార్ దగ్గర. మరి ఏం చేయాలి? అది ఉన్న అంటే తల్లికి అర్థమవుతుంది, తర్వాత భార్యకి అర్థమవుతుంది, భర్త గుణం ఏంది, పరిస్థితి ఏంది, అని ఎట్లున్నాడు, ఎందుకు ఉన్నాడు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య రమాదేవి ఏం చేసిందంటే పెళ్లినాడు ఉన్న చీర కొంగు తీసుకొచ్చి చెంపి దాన్ని కప్పి అప్పుడు తీసుకొని పోగలుగుతారు.
చూడండి ఎంత ఘోరం అది, ఎంత పరిస్థితి అది. దానిలో మనం ఎట్లా ఉన్నాము, మనం ఎట్లా జీవిస్తున్నాము, మనం ఇప్పుడు ఎట్లున్నాము అంటే దానికోసమే ఆయన ముగ్గురు పిల్లలు మనం చనిపోయినా కానీ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మనకి ఇవాళ బట్టలు వేసుకుంటాను, మనం ఇవాళ చేస్తున్నాం అని అంటే అది ఆయన దయ వల్లే అని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి దయచేసి అన్నకందరూ గట్టిగా చెప్పండి ఒకసారి. మరి ఇతర చరిత చెప్పినటువంటి మా భక్తి స్వాములకు మా గ్రామస్తుల తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా అందరూ ఒకసారి దయచేసి అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఈ సభా ప్రాంగణంకు రావాలి దయచేసి.